శ్రీరామచంద్రుడు పార్థివలింగాన్ని అంటే శివలింగాన్ని స్థాపించారు, అదే రామేశ్వరం అయింది అన్నట్టు శివపురాణంలో ఉంది. మరి ఈ శివపురాణం అష్టాదశ పురాణాలలో లేదండి, అక్కడ స్పష్టంగా ఉంది. అదే కాదు, పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నేను ఆ లింగంలో ఉంటాను అని రాముడికి అభయం ఇచ్చాడు. చాలామంది ఏమంటారంటే లేదండి ఇది రామాయణంలో లేదు అంటారు. అయితే రామాయణంలో అన్నీ లేవు కదా, రామాయణంలో కొన్ని లేనివి కూడా మీకు చెప్తానండి. రామాయణంలో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని చేసి అక్కడ స్థాపించినట్టు లేదు, ఒప్పుకున్నా. రిటర్న్లో వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏమంటాడో నేను మీకు రామాయణం ఉదాహరణని ఇస్తానండి. ఇది ఎక్కడ? రామాయణం యుద్ధకాండ సర్గ 126 శ్లోకము 16-18 నేను చదువుతాను. ఈ ప్రదేశము మహాన్వితమైన సాగరం యొక్క ఉత్తర తీరము, అంటే భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. దీనిని సేతుబంధము అని పిలుస్తారు. సేతు నిర్మాణం 1 నుండి ప్రారంభమైనది. అది ఒక మహాపుణ్య క్షేత్రము. దీనిని దర్శించిన వారికి సమస్త పాపములు నశించును. పూర్వము ఈ పవిత్ర ప్రదేశమందు పరమశివుడు నన్ను అనుగ్రహించాడు అని స్వయంగా శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు.